99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. మీ ఆనందం ఇంకొకరి భయానికి కారణమవుతుంటే అది నిజంగా వేడుక అనిపించుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు బైక్ సైలెన్సర్ తొలగించి కఠోరమైన శబ్దంతో వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద నడుస్తున్న పాదచారి పరిస్థితి ఏంటి? పక్కనే ఉన్న పసిపాప భయంతో ఒక్కసారిగా ఎలా వణికిపోతుందో తెలుసా? గుండె జబ్బుతో ఉన్న వృద్ధుడికి ఆ శబ్దం ఎంత ప్రమాదకరమో ఊహించారా? అస్వస్థతతో ఉన్న రోగి ఆ ధాటికి ఎంతలా ఉలిక్కి పడతాడో తెలుసా? ఇది కేవలం శబ్దం కాదు, ఇది మనుషుల మనశ్శాంతిని చిన్నాభిన్నం చేసే వికృత ధ్వని. గుర్తుంచుకోండి, బైక్ సైలెన్సర్ తీసేయడం చట్టవిరుద్ధం. అధిక శబ్దం ఆరోగ్యానికి హానికరం. ఇది ట్రాఫిక్ అంతరాయం మాత్రమే కాదు, ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. ఒక్క క్షణం మీ స్థానంలో మీరు కాకుండా ఆ వృద్ధుడు, ఆ చిన్నారి, ఆ రోగి స్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ సరదా అవతలి వారికి ఎంత వేదన కలిగిస్తుందో. ఈ భయంకరమైన శబ్దాలు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాపాయ స్థితికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంటే మనం చేసేది వినోదం కాదు, నేరం. నాయకుడిని గౌరవించాలంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు, వారికి సేవ చేయడం ముఖ్యం. బయట గర్జన కాదు, మనుషులను గెలవడం ముఖ్యం. మన సంబరాలు ఇంకొకరి కన్నీళ్లకు, కష్టానికి కారణం కాకూడదు. శబ్దంతో కాదు, సంస్కారంతో మీ అభిమానాన్ని చాటండి. ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్ సంఘం పిలుపు మేరకు ఖమ్మం జిల్లా నుండి వెళ్లే సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఉద్యమకారునికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కెవి కృష్ణారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్య తెలిపారు. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారని తెలుసుకుని పరామర్శించడానికి వచ్చిన శ్రీమతి కల్వకుంట్ల కవితకు తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజాప్రతినిధులను అడుగు అడుగున నిలదీయవలసి వస్తుందని హెచ్చరించారు. ముందు ఇలాగే ఉద్యమకారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బచ్చల పద్మాచారి, నెలవెల్లి వెంకటేశ్వరరావు, భూక్యా శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నస్తూరుపల్లి బహిరంగ సభలో రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. కాన్పూర్లో నివసిస్తున్న బీహార్కు చెందిన శశిరంజన్ మిశ్రా పశ్చిమ బెంగాల్కు చెందిన రేష్మాను వివాహం చేసుకున్నాడు. వీరికి కవల కుమార్తెలు రిద్ది, సిద్ధితో పాటు 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. తెల్లవారుజామున కవల కుమార్తెను గత్తితో గొంతులు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు హాజరైన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, అంతేగాక పూర్వ సంఘ ప్రచారకగా పనిచేసిన శ్రీ క్రాంతి కిరణ్ అన్నతో మధ్యప్రదేశ్ భోపాల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. థ్రిల్ కోసం చేసిన బైక్ రైడింగ్ వారిని బలి తీసుకుంది. ఈ ఘటన మొత్తం సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ అయింది. కొన్ని సెకన్లు ఉన్న ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్లోని మాంగోర్ జిల్లాలో హైస్పీడ్లో జరిగిన యాక్సిడెంట్ 3 ప్రాణాలు తీసుకున్నది. 3 సోదరులు ఒక బైక్పై వెళ్తున్న దృశ్యాలను మరో బైక్పై ఉన్న 2 వ్యక్తులు షూట్ చేశారు. హైవేపై స్టంట్ చేస్తున్న సమయంలో 3తో ఉన్న బైకర్ ఓవర్టేక్ చేస్తూ అదుపు తప్పాడు. ఆ 3లో ఓ వ్యక్తి వద్ద గన్ ఉన్నది. అతను గన్తో సంకేతాలు చేశాడు. అయితే ఓవర్టేక్ చేసే సమయంలో అనుకోకుండా ముందు ఓ లారీ కనిపించింది. ఇటుకలతో వెళ్తున్న ఆ లారీని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న బైక్ ఢీకొంది. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. 3 వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినట్లు తెలిసింది. 2వ బైక్ నడుపుతున్న వ్యక్తులు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని వీడియో తీశారు. 2వ బైక్ పై ఉన్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. థ్రిల్ కోసం అన్నదమ్ములు ప్రమాదకర స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. హన్మకొండ జిల్లా హన్మకొండ నగరంలోని హసన్పర్తి 66వ డివిజన్ పరిధిలో గల పెద్ద చెరువు మూలమలుపు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సుమారు 1.50 కోట్ల నిధులతో చేపడుతున్న రోడ్డు వెడల్పు మరియు సెంట్రల్ లైటింగ్ పనులను నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మరియు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామరెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొంతకాలంగా ఈ మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిని దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం కోసం రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. రాత్రి వేళలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అధునాతన సెంట్రల్ లైటింగ్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యార్థం ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో నగర అవసరాలు, వ్యాపారాలు, రాబోయే కార్యక్రమాలపై ముందస్తు సమాచారాన్ని అందించే యువర్ సిటీ 100 యాప్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయలో ప్రారంభించారు. డిజిటల్ బటన్ను నొక్కి ఈ హైపర్ లోకల్ సిటీ ఇంటెలిజెన్స్ యాప్ను భారత్తో పాటు అమెరికాలోని 29 నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ నగరం సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తుందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. స్థానిక అవసరాలను అర్థం చేసుకుని ప్రజలకు సమగ్ర సమాచారాన్ని అందించే వేదికలు నగరాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మకత, ప్రతిభ ప్రపంచ స్థాయికి చేరుకుని తిరిగి స్వస్థల అభివృద్ధికి ఉపయోగపడడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం గెస్ట్ హౌస్లో మంత్రులు, నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పర్యటన సందర్భంగా కాళేశ్వరం గెస్ట్ హౌస్లో రాష్ట్ర మంత్రులు మరియు కీలక నేతలను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయన రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు మరియు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ శ్రీ పింగళి వెంకటరామ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సీతక్క, రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా చర్చించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్ కాశీబుగ్గ జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహమునకు పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్. గ్వాంగ్డాంగ్లోని సాంతో నగర్ ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవతో కోపానికి గురైన మహిళ బాల్కనీ నుంచి సుమారు 1.5 కోట్ల విలువైన నగదును బయటకు విసిరేసింది. స్టార్ లేక్ సిటీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో నోట్లు గాల్లో ఎగిరిపడడంతో స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొంతమంది ఆ డబ్బును తీసుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఆ నగదు అసలైనదేనని ధృవీకరించగా తీసుకున్న వారు తిరిగి ఇవ్వాలని సూచించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి. బస్సు కిటికీలోంచి ప్రమాదవశాత్తు కింద పడిపోతున్న పసిబిడ్డను ప్రాణాలకు తెగించి కాపాడిన వాహనదారుడు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రాణాలను లెక్క చేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆ వ్యక్తి సాహసాన్ని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అస్వస్థకు గురైన ఎన్ఎస్జీ కమాండర్ చంద్రబాబు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయిన కమాండో వెంటనే అప్రమత్తమై కమాండర్ను పట్టుకున్న ఇతరులు. డీహైడ్రేషన్ వల్లే కమాండర్కు అస్వస్థత. సీఎం కాన్వాయ్లోని అంబులెన్స్లో కమాండర్కు తక్షణ ప్రాథమిక చికిత్స. సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చింది. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారం. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు మొదలుపెట్టాలి. సేకరించిన శాంపిల్స్ రిజిస్టర్లకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచన. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిలో ఎన్డీఎస్ఏ అప్రూవల్ తీసుకుని పనిచేయాలి. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు రైతు సంక్షేమం నినాదం కాదు, విధానం ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలని జీవన్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలా? ప్రజలు గడియల పాలన వద్దనుకున్నారు, కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఎందుకు పోవాలో జీవన్ రెడ్డి చెప్పాలి. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నందుకు పోవాలా? రేవంత్ 4.5 లక్షల ఇళ్లు ఇచ్చినందుకు ప్రభుత్వం పోవాలా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారా? సీఎం రేవంత్ రెడ్డి 20 లక్షల కోట్లు ఖర్చు చేసి 20,000 ఇళ్లు కూడా కట్టలేదు. మా ప్రభుత్వం గడియలకు ఊడిగం చేయాలా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళ వెట్రికళకం పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ విడాకుల కేసు పెను సంచలనంగా మారింది. కోర్టులో విజయ్ భార్య సంగీత 250 కోట్ల భరణం కోరారు. 35 కోట్లు ఇవ్వగలనని కుమారుడు, కుమార్తె బాగోగులు తానే చూసుకుంటానని విజయ్ కోర్టుకు తెలిపారు. విజయ్ భార్య సంగీత తన 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. నటి త్రిష, విజయ్ సహజీవనం చేస్తున్నారనేది ఆమె ఆరోపణ. వివాహేతర సంబంధం, శారీరక క్రూరత్వం కారణంగా ఆమె విడాకులు కోరినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ్ నాయకత్వంలో బరిలో ఉంది.
తన డ్రైవర్తో సహా అనేక మంది యువతకు సీట్లు కేటాయించి పోటీ చేస్తున్నారు. అయితే ఈ పార్టీ చీల్చే కొద్దిపాటి ఓట్లతో స్టాలిన్కే మళ్లీ గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ కేసు ముగిసేంత వరకు తాను విజయ్ ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని సంగీత మరో పిటిషన్ వేశారు. గత 2 ఏళ్లుగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు కూడా సంగీత దగ్గరే ఉంటున్నారు. కాగా ఎన్నికల్లో తనను ఓడించే టార్గెట్గా ఆమె చర్యలు ఉంటున్నాయని, తాను ముఖ్యమంత్రి కాకుండా కక్షతో సంగీత కుట్రలు పన్నుతున్నారని విజయ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ 605 కోట్లు ఆస్తులు ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. భార్య సంగీత, ఇద్దరు పిల్లల పేరిట ఒక ఆస్తి కూడా లేకపోవడం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.